కూతురు సార్. ఏయ్ ఎవరయ్యా నీ కూతురు? నాటకాలు ఆడుకో. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. ఉషా, నీకు గుడ్ న్యూస్. ఏంటి మని? ₹1,00,00,000 లాటరీ ఏమైనా తగిలిందా? అదిగో క్యాబ్ వస్తుంది. అబ్బా, ఎప్పుడు డబ్బు గోలేనా? అంతా డబ్బే కదా మని. సర్లే, ఏంటి విషయం? నాకు జనరల్ మేనేజర్ నుంచి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కారు, ఇల్లు, మంచి శాలరీ. ఇక మనం పెళ్లి చేసుకొని మంచి స్టేజ్లో ఉండొచ్చు. వావ్, కంగ్రాట్స్. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని, నా బంగారం. థ్యాంక్ యూ రా. సార్ ఓటీపీ. ఓటీపీనా? ఒక్క నిమిషం. ఓకే, 4212. 4212. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మో, నువ్వా? ఆయనెవరు? అమ్మువా? ఉషా, ఆయన ఎవరో నీకు తెలుసా? చిచి, ఆయన ఎవరో నాకు తెలీదు. ఎవరయ్యా నువ్వు? అమ్మ ఏంటి? అమ్మో, ఏం మాట్లాడుతున్నావు? మతిపోయిందా? ఆ కుర్రోడు ఎవరు? ఏం పెద్ద అయినా పిచ్చి పిచ్చుకుందా? నువ్వెవరో తెలియదు అంటుంది కదా. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? పద పద, మాకు అసలే టైం అవుతుంది. సార్, అది నా కూతురు సార్. ఏయ్ ఎవరయ్యా నీ కూతురు? నాటకాలు ఆడుకో మని. మన ఇద్దరి దగ్గర డబ్బులు గుంజడానికి నాటకాలు వేస్తున్నాడు. చీప్ మనిషిని, చీప్ డ్రైవర్. అవునమ్మా, అవును, మేం చీపే. మా దగ్గర డబ్బు లేకపోయినా డ్రైవర్ పని చేసుకొని ఫ్యామిలీని పస్తు లేకుండా పోషించుకుంటున్నాం. సారీ అమ్మా, నా కూతురు అనుకున్నా. సారీ బాబు. ఓకే ఓకే, అయినా వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయారని నాకు చెప్పిందిలే. అబ్బా, అప్పుడే చీకటి పడిపోయింది. ఛా, మూడంతా పాడైంది. వేరే క్యాబ్ బుక్ చేయమని. అబ్బా, మళ్ళీ బుక్ చేస్తే అది వచ్చేసరికి ఎంత టైం పడుతుందో. ఏం పెద్దాయనా, స్టార్ట్ అవుతుందా లేదా? చూస్తున్నానండి. ఏంటి, ఏం చేస్తున్నాడు ఈయన? ఏమయ్యా, ఏమైనా ప్రాబ్లమా? చూస్తున్నాను సార్. దీనికి నా కూతురులాగా ప్రాబ్లం ఉంది. ఏంటి వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? సర్లే, తొందరగా కానీ. ఏదో చిన్న ప్రాబ్లం అంట. లాయర్ గారు అంటే ఇప్పుడు చేశారు. హలో, లాయర్ గారు చెప్పండి సార్. ఓకే ఓకే. అవునా? కేసు మనమే గెలిచామా?
హైదరాబాద్లోనున్న 2 ఎకరాలు నాయా? 50 కోట్ల ఆస్తి నాదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాన్న మన కేసు గెలిచామా? 50 కోట్లు మనమేనా? కంగ్రెస్ నాన్న, మనం ఇంకా కోటేశ్వరంలో అయిపోయాం. ఏం మాట్లాడుతున్నావు ఉషా? ఈయన మీ నాన్న, ఒక డ్రైవరు. అవును మా నాన్న. మేము ఇప్పుడు కోటేశ్వరం. ఇక నీతో నాకు పని లేదు. నెల నెల జీతం కోసం ఎదురు చూడాల్సిన అవసరం నాకు లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోద్దో తెలీదు. ఏం మాట్లాడుతున్నావు ఉషా? మైండ్ ఉందా? హే పోరా, నీరేంటి నారేంటి, మేము ఇప్పుడు కోటేశ్వరం. ఏ అన్నా నేను పెళ్లి చేసుకొని అమెరికాలోనో లండన్లోనో రిచ్గా బతుకుతా. మళ్ళీ చేశారేంటి? లాయర్ గారు చెప్పండి సార్. అవునా? అవునా? ఛ! ఏం నాన్న ఏమైంది? లాయర్ ఫోన్ చేశాడమ్మా. ఆ కేసు మంద కాదంట, టీ రాముదంట. నేనే రామును కదా, కన్ఫ్యూజ్ అయ్యాడంట. అబ్బా, ఇప్పుడు మనీని ఎలా మేనేజ్ చేయాలి? అరే బేబీ, నాకు డబ్బు వస్తే ఎలా ఉంటాను అనుకున్నావా? ఛా, నువ్వే నా ప్రాణం బేబీ. ఇంక చాలు నీ నాటకాలు. నిన్నెంతగా ప్రేమించా, కానీ నువ్వు కన్న తండ్రినే బ్రతికుండగానే చంపేశావు. డబ్బొచ్చిందంటే ప్రేమించిన నన్ను వదిలేయడానికి కూడా సిద్ధపడ్డావు. బేబీ, బతికుండగానే చంపేసింది. పెద్దయినా మళ్ళీ అదే మాట అంటావేంటి? నిజం సార్, అది నా కూతురు సార్. అవునా? ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఉంది బాబు. ఇదిగో బాబు, మా ఫ్యామిలీ ఫోటో. సరే, నేను పని చెప్తాను, అలా చేయండి. హలో, ఇదంతా నేను ఆడిచ్చిన నాటకం. మీ నాన్నగారికి ఏ లాయరు ఫోన్ చేయలేదు, నేనే చేశా ఈ రంగు బయట పెట్టడానికి. అయినా డబ్బుతో అన్నీ ముడిపడి ఉండవు. ఇకనైనా విలువలు తెలుసు. బాయ్ 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 బాయ్. ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మో, మనీకి తెలిస్తే నేను డ్రైవర్ కూతుర్నని వదిలేస్తాడేమో. ఇంటికెళ్ళి నాన్నని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. మణి ఉషాను వదిలేసినట్టు కూతురు ఎలాంటిదైనా తండ్రి వదులుకోలేడుగా. ఇప్పటి తరానికి అంతా డబ్బుమయమే అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే డబ్బు పడేస్తే ఎన్నో సుఖాలు, అదే మాయలో పడి విలువల్ని బంధాలని కూడా పక్కన పెడుతున్నారు. మనల్ని ప్రేమించే వాళ్ళు కోల్పోయాక మళ్ళీ తిరిగి రావడం కష్టం.